ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లో రాణించడంతోనే మ్యాచ్ గెలిచామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తన జట్టు ప్లేయర్లను ప్రోత్సహించాడు. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టిన స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రా అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లతో సత్తా చాటిన ఈ యార్కర్ స్పెషలిస్టు ఆసీస్ పతనాన్ని శాసించడంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచంలో బుమ్రా బెస్ట్ బౌలర్, అతను మ్యాచ్ విన్నర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం 12 నెలల్లోనే టెస్టుల్లో బుమ్రా ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా అద్భుతం. పెర్త్ లాంటి పేస్ పిచ్పై గనుక అతని బౌలింగ్ను ఎదుర్కోవడం నాకైతే చాలా కష్టమని నిజాయితీగా చెప్పగలను. వైవిధ్యమైన బంతులు ఎదుర్కోవాలంటే అంత సులువు కాదు. మిగతా బౌలర్లతో పోల్చుకుంటే వేగానికి తోడు బంతికి వైవిధ్యంతో ప్రదర్శించే బుమ్రా మెండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు. పిచ్ని ఓసారి పరిశీలించాడంటే అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకుని బౌలింగ్కు దిగుతాడు. అత్యుత్తమ ఫిట్నెస్ లక్షణాలకు తోడు కష్టపడే తత్వం బుమ్రా సొంతం. అతను ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక ఎంతో శ్రమ దాగుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు పరిమితం కాకుండా టెస్టుల్లోనూ సత్తా చాటాలన్న పట్టుదల టెస్టుల్లో బుమ్రా ప్రమాదకర బౌలర్గా మార్చింది. కెప్టెన్ ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఈ యువ బౌలర్ ఎప్పుడూ ముందుంటాడు. అతని ఫామ్ను చూస్తుంటే ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ అయినా భయపడాల్సిందే. జట్టు బౌలింగ్ సమావేశాల్లో అంతగా మాట్లాడను. మైదానంలో వారి బౌలింగ్ను సరిపోయేటట్లు ఫీల్డర్లను మోహరించేందుకు సిద్ధంగా ఉంటాను. సమష్టిగా అందరూ రాణిస్తుండడం వల్లనే ఈ విజయాలను సాధ్యమవుతున్నాయని కోహ్లీ అన్నాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.